in exercise 2.1, first question we will discuss now. Already given second Roman, fourth Roman homework. If anybody not completed, follow this class. We can complete those two also. My first question is page number 18. Page number 18 no? First question. How many members? How many whole members? How many whole members are there in between 27 and 46? 27 and 46. Here మనకి ఇచ్చిన క్వశ్చన్ ని జాగ్రత్తగా చేస్తే మనకి కేర్ఫుల్ గా అర్థమైపోతుంది. ఏంటది? హౌ మెనీ whole members are there between 27 and 46? ఇది షార్ట్ కట్ గా చేసేది. బిట్వీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాం. ఏంటది? A and B అనే 2 నెంబర్స్ ఆర్ నెంబర్స్. ఇలా మనకి A and B అనేది 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ కండిషన్ గుర్తుంచుకుంటే మనకి ఏ సమయం సరే ఈజీగా చేయొచ్చు, లేకపోతే లెంతీగా రాసుకోవాల్సి వస్తుంది. ప్రతిసారి కౌంట్ చేసుకోవడం కష్టం కదా, అందువల్ల మనం షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది నోట్ పాయింట్ అన్నమాట. ఏంటా నోట్ పాయింట్? A B అనే 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి? B is greater than A. B అనేది బిగ్ గ్రేటెస్ట్ నెంబర్ కంపేర్ టు A. B is greater than A. ఈ సింబల్ చేస్తే దానికి గ్రేటర్ దాన్ ఓపెన్ అనేది లేకుంటే ఇది గ్రేటర్ అనేది కదా. B is greater than A. B is greater than A. అయితే ఏం చేయాలి? ఇక్కడ మనకి బిట్వీన్ నెంబర్స్ కావాలి. బిట్వీన్ నెంబర్స్ కావాలి. బిట్వీన్ నెంబర్స్ కావాలంటే ఎలా? బిట్వీన్ నెంబర్స్ కావాలంటే మనకి ఎలా చేస్తామంటే B minus A minus 1. B minus A minus 1 అంటే బిట్వీన్ నెంబర్స్ కావాలంటే ఏం చేయాలి? B నుంచి A సప్లై చేయాలి. సప్లై చేసిన తర్వాత 1 మళ్ళీ సప్లై చేయాలి. ఓకేనా? from A to B అయితే A to B ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటారు ఒకసారి. A to B ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటారు. నేను ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 తీసుకున్నాను. నాకు 5 కి 1 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కావాలి? 5 కి 1 కి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కావాలి. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము? 5 minus 1 చేస్తే ఎంత వస్తుంది? B minus A చేయాలి ఫస్ట్. 5 minus 1 అయితే minus 1 కావాలి. అంటే ఫస్ట్ మనకి 5 minus 1 అంటే ఎంత వస్తుంది? 4. బిట్వీన్ అడిగారు. ఏమడిగారు? బిట్వీన్ అడిగినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ -1 చేయాలి. 4 minus 1 అంటే 3 నెంబర్స్ ఉన్నాయి. మన ప్రాక్టికల్ రాసిన చూడండి. బిట్వీన్ అన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ని ఎండింగ్ నెంబర్ని కౌంట్ చేయకూడదు. బిట్వీన్ అన్నప్పుడు స్టార్టింగ్ నెంబర్ని ఎండింగ్ నెంబర్ని కౌంట్ చేయకూడదు. అంటే ఇప్పుడు మనకి బిట్వీన్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 to 5 ఎన్ని ఉన్నాయి అంటారు ఒకసారి. 1 to 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటారు. మనకి 1 to 5 అంటే తెలుసు కదా, 5 అని తెలుస్తుంది. అది అప్పుడు ఎలా చేయాలంటే 5 minus 1 చేయాలి. 5 minus 1 చేసి ఓకే ఫ్రమ్ అన్నప్పుడు బిట్వీన్ అంటే ఇలా చేయాలి. ప్రతిసారి మైనస్ చేయండి. స్టార్టింగ్ నెంబర్ని ఎండింగ్ నెంబర్ని సప్లై చేయాలి, మళ్ళీ మైనస్ సప్లై చేయాలి. అదే ఫ్రమ్ అన్నప్పుడు ఫ్రమ్ A to B అంటే 1 to 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నారు. 1 to 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే ఏం చేయాలి? 5 minus 1 4. వచ్చిన ఆన్సర్కి 1 యాడ్ చేయాలి. వచ్చిన ఏం చేయాలి? 1 యాడ్ చేయాలి. 4 plus 1 ఏమవుతుంది? 5 అవుతుంది. 4 plus 1 ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోవాలి. స్టార్టింగ్ నెంబర్ని ఎండింగ్ నెంబర్ని ఎప్పుడు కూడా సప్లై చేయాలి. స్టార్టింగ్ నెంబర్ని ఎండింగ్ నెంబర్ని ఎప్పుడు కూడా సప్లై చేయాలి. బిట్వీన్ అనేది మళ్ళీ 1 సప్లై చేయాలి. బిట్వీన్ అనేది ఏం చేయాలి? మళ్ళీ 1 సప్లై చేయాలి. అలాగే ఫ్రమ్ అని అంటే అనుకోండి, ఫ్రమ్ A to B ఇక్కడ A B అనే ఎన్ని నెంబర్స్ అవ్వచ్చు. B గ్రేటర్ దెన్ A అవుతుంది. అప్పుడు మాత్రమే B తో సప్లై చేయాలి. అంటే బిగ్ నెంబర్ -4 చేసి బిట్వీన్ అడిగితే -1 చేయాలి. ఓకేనా? అలానే ఫ్రమ్ అడిగారు అనుకోండి, ఫ్రమ్ అడిగితే ఏం చేయాలి? 5 minus 1 చేసి మళ్ళీ +1 యాడ్ చేయాలి. అది ఉంటుంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టార్టింగ్ నెంబర్స్ కనుక అంత కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 5 వచ్చింది. 1 to 5 ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. అర్థమే కదా? ఈ రెండు మోడల్స్ అనేది గుర్తుంచుకోవాలి. అంటే ఏం చేయాలి? B minus A +1 చేయాలి. ఏది? ఎప్పుడు ఫ్రమ్ అడిగాను. ఈ రెండు పాయింట్ గుర్తుంచుకోవాలి.
ఒకటి కామన్ గా ఉన్నది ఏంటి, రెండింటిలో కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ ని బిట్వీన్ అడిగినప్పుడు మళ్ళీ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. బిట్వీన్ అడిగినప్పుడు మళ్ళీ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. అదే ఫ్రమ్ అడిగాను అనుకోండి, ఫ్రమ్ 1 టు ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అడుగుతాం, దీనికి అడిగాను అనుకోండి ఫ్రమ్ 20 to 7 to 47 46 ఎన్ని ఉన్నాయంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ 1 యాడ్ చేయాలి. అర్థమైందా? నేను రెండింటికి ఆన్సర్ రాస్తాను, మనకి బిట్వీన్ రాస్తే సరిపోతుంది. దీనికి ఆన్సర్ బిట్వీన్ రాస్తే సరిపోతుంది. గివెన్ నెంబర్స్ ఈక్వల్ టు సొల్యూషన్, గివెన్ నెంబర్స్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి 27 and 46, 27 and 46. నెంబర్స్ బిట్వీన్ నెంబర్స్ బిట్వీన్ అంటే హౌ మెనీ అంటే నెంబర్ ఆఫ్ అనే కదా, ఎన్ని నెంబర్స్ నే కౌంట్ చేయాలి. నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 27 and 46, 27 and 46. ఫస్ట్ ఏం చేయాలి, మన ఫార్ములా ప్రకారం బిగ్ నెంబర్ 46 మైనస్ 27 చేయాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ -1 చేయాలి. మళ్ళీ ఏం చేయాలి, -1 చేయాలి. అంటే ఫస్ట్ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయాలి, తర్వాత మళ్ళీ వచ్చిందంటే -1 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ చేయాలండి 46 లో నుంచి 27 సబ్ట్రాక్ట్ చేయాలి. 27 సబ్ట్రాక్ట్ చేస్తే వస్తుంది ఇక్కడ మనకి 46 మైనస్ 27 అంటే బారోయింగ్ సబ్ట్రాక్షన్ 3, ఇది బారోయింగ్ అంటే 16, ఇది ఇక్కడ మనకి 10 మైనస్ 7 అంటే వస్తుంది 3 వస్తుంది. 3 ప్లస్ 6 9 అంటే 16 మైనస్ 7 చేస్తే 9 వస్తుంది. 3 మైనస్ 2 1. మళ్ళీ ఏం చేయాలి, బిట్వీన్ అడిగినప్పుడు మళ్ళీ -1 చేయాలి. బిట్వీన్ అడిగినప్పుడు మళ్ళీ -1 చేయాలి. -1 చేస్తే ఎంత వస్తుంది 18. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 18. అది ఇలా కాకుండా ఇలా ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ ఫ్రమ్ 27 and 46, 27 and 46 అదే. అంటే 27 నుండి 46 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 27 28 అకౌంట్ చేసుకోవాలి. ఓకేనా? అకౌంట్ చేయకుండా మనం షార్ట్ కట్ చేయాలి. ఎలా, ఇందులో బిగ్ నెంబర్ 46 ఫస్ట్ రాస్తాం, మైనస్ ఎప్పుడు మైనసే చేయాలి, ఎప్పుడు మైనసే చేయాలి. ఆ తర్వాత ఫ్రమ్ అడిగినప్పుడు ఏం చేయాలి, -1 చేయాలి, +1 చేయాలి. ఇది కూడా +1 కానీ -1 కానీ ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ చేస్తాము. ఫ్రమ్ అడిగారు ప్లస్ 1 చేయాలి, +1 చేయాలి. ఇప్పుడు మనకి రెండు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది 19 వచ్చింది. అంటే 46 మైనస్ 27 చేస్తే ఎంత వచ్చింది 19 వచ్చింది. ఇప్పుడు దీన్ని 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 19 + 1 అంటే 20. 19 + 1 అంటే అవుతుంది 20 వస్తుంది. అయితే మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇంతవరకు అయితే చెప్పబోతుంది 18. ఏదైతే మనకి ఒక్కొక్కసారి బ్రెయిన్ అడుగుతూ ఉంటారని చెప్పండి. ఈ మోడ్ అయితే అవసరం. మరి ఈ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఇక్కడ, ఈ క్వశ్చన్ అయితే ఇంతవరకు ఆన్సర్ 18. మనకి బిట్వీన్ అడిగితే మైనస్ చేయాలి. ఎప్పుడు మనం బిట్వీన్ అడిగాక మైనస్ చేసేయాలి. ప్రతిదీ స్మాల్ బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ -1. అదే ఫ్రమ్ అడిగారు అనుకోండి, అంటే ఏ నుండి బి వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ బి అంటే కన్ఫ్యూజ్ అవ్వదు. ఏ బి ప్లేస్ లో మన ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఫార్ములా ప్రకారంగా ఏ బి తీసుకొని చెప్తాం. ఏ బి ఆర్ ఎన్ని నెంబర్స్, బి మైనస్ ఏ చేసి +1 యాడ్. ఇది ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మీకు ఆల్రెడీ నెంబర్ లైన్ మీద ఎడిషన్ చెప్పాను కదా, ఆ నెంబర్ లైన్ ఎడిషన్. యాడ్ ఆ నెంబర్ లైన్, ఫైండ్ ఫాలోయింగ్ యూజింగ్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ యూజ్ చేసి స్టార్ట్ చేయాలి. అయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్ ఇది. కనుక మనం కంపల్సరీ నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు హోంవర్క్ ఇచ్చాను, ఇది కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఫాలో అవ్వాలి, చేసిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఇక్కడ 6 + 7 + 7 అన్ని ప్లస్ నెంబర్స్, ప్లస్ నెంబర్ మార్క్ చేసినప్పుడు ఎటు మూవ్ అవ్వాలి, రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. మైనస్ నెంబర్ అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఫస్ట్ మనకి నెంబర్ లైన్ డ్రా చేయాలి. నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ 0తో స్టార్ట్ చేయాలి. 0 అనేది 4 నెంబర్. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంత మూవ్ అవ్వాలి, ఫస్ట్ 6 దాకా మూవ్ అవ్వాలి. 6 స్టెప్స్ అంటే 0 నుండి 6 అంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. 1 2 3 4 5 6 అంటే ఇంతవరకు వస్తుంది.
6 నేను రైట్ సైడ్ మూవ్ అవుతాను కనుక పైన రాస్తాను 6 ఇది 6 తర్వాత ఎన్ని స్టెప్స్ మూవ్ అవ్వాలి 7 స్టెప్స్ ఇక్కడ మనకి 7 స్టెప్స్ ఉన్నాయని చూసుకోండి 1 2 3 మళ్ళీ ఫస్ట్ నుండి సెకండ్ లైన్ ఎంత అంటే కౌంట్ చేసుకోవాలి 1 2 3 4 లేదు అంటే ఇక్కడ మనం రాయాలి 11 12 ఇంకా కొన్ని నెంబర్స్ రాద్దాం ఎందుకంటే చాలా యాడ్ చేసి వచ్చేసింది కదా 7 + 7 అంటే 14 14 + 6 అంటే ఎంత 20 అనే నెంబర్ ఉండాలి కానీ మనకి ఆల్రెడీ ఎడిషన్ చేసినాక ఎడిషన్ చేసేసి రాద్దాం 14 15 16 17 18 అని రాద్దాం మళ్ళీ తర్వాత మళ్ళీ రాద్దాము ఇప్పుడు ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి 6 స్టెప్స్ వెళ్ళాలి 6 ఆ 7 స్టెప్స్ ఎటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ +7 కదా రైట్ సైడ్ వెళ్ళాలి చూడండి 7 స్టెప్స్ 1 2 3 4 5 6 అంటే ఇంతవరకు వచ్చింది ఇంతవరకు 7 +7 ఏ సింబల్ లేకపోతే ప్లస్ గా తీసుకోవాలి 6 బిఫోర్ ఏ సింబల్ లేదా మైనస్ కట్టుకోవాలి ప్లస్ ఏ తీసుకోవాలి నెక్స్ట్ మనకి ఇది కూడా అయిపోయింది సెకండ్ కూడా అయిపోయింది థర్డ్ ఇంకేం మిగిలిపోయింది 7 ఇది కూడా ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి 7 స్టెప్స్ వెళ్ళాలి ఎటువైపు వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే ప్లస్ వెళ్ళాలి అంటే ఇది కూడా 7 స్టెప్స్ 1 2 3 4 5 6 కానీ ఇంకో స్టెప్ ఉండాలి కదా 7 అంటే స్టెప్స్ కౌంట్ చేయండి వస్తుంది 7 కదా 6 తెచ్చేసాం ప్రీవియస్ ఇక్కడ 7 స్టెప్స్ చూడండి 1 2 3 4 5 6 7 వచ్చింది 7 స్టెప్స్ మూవ్ అవ్వాలి ప్రీవియస్ గా మనం 6 స్టెప్స్ మూవ్ అయ్యాం అది కరెక్షన్ చేసాం ఇప్పుడు ఇక్కడ నుండి 7 స్టెప్స్ మూవ్ అవ్వాలి 1 2 3 4 5 6 7 అంటే ఇంకో 2 నెంబర్స్ రాయాలి ఇక్కడ ఏమైనా 80 దాకా వస్తుంది 90 వస్తుంది 90 దాకా వస్తుంది 20 వస్తుంది అంటే ఇది మొత్తం 20 అంటే ప్లస్ అంటే మనకి లాస్ట్ ఎన్ని వచ్చింది 20 వచ్చింది అదే కదా లాస్ట్ అంటే మన 6 + 7 + 7 = 20 అని రాస్తాం అలాగే సబ్ట్రాక్షన్ చేద్దాం సెకండ్ వన్ ఏంటి 80 - 1 అంటే నెంబర్ 8 డ్రా చేయాలి నెంబర్ 8 డ్రా చేసిన తర్వాత మనకి నెంబర్ టిక్ చేయాలి నెంబర్ 8 టిక్ చేయాలి ఈ రెండింటి బిగ్ నెంబర్ ఏదో చూసుకోండి 18 9 బిగ్ 18 బిగ్ అంటే 18 మరి నెంబర్స్ రాయండి 0 1 2 3 4 8 9 10 11 12 13 14 15 16 17 18 వరకు వెళ్ళాలి ఫస్ట్ అంటే 0 నుండి 18 అంటే +18 అంటే ఎప్పుడు మూవ్ అవుతాము రైట్ సైడ్ ఎలా మూవ్ అయ్యేది రైట్ సైడ్ 18 వరకు మూవ్ అవ్వాలి రైట్ సైడ్ 18 వరకు మూవ్ అవ్వాలి ఓకే రైట్ సైడ్ ఇది +18 తర్వాత -9 అన్నారు -9 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 -18 ఇక్కడ మనకి 18 బిఫోర్ ఏ సైన్ ఉంది ఇక్కడ చెప్పాను కదా 6 దాకా ఏ సైన్ అయిపోతే ప్లస్ గానే తీసుకోవాలి మనకి నెంబర్ బిఫోర్ ఏ సైన్ లేదు అనుకోండి దాన్ని ప్లస్ గానే తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి 18 బిఫోర్ సైన్ లేదంటే ప్లస్ ఉండాలి +18 అంటే ఎందుకు మూవ్ అవుతాము రైట్ సైడ్ మూవ్ అవుతాం ఆ తర్వాత మనకి -9 ఉంది -9 అంటే మైనస్ అంటే ఎటువైపు పోవాలి లెఫ్ట్ సైడ్ పోవాలి అంటే వెనక్కి నడవాలి ఎన్ని స్టెప్స్ 9 స్టెప్స్ ఎంత చూడండి 1 2 3 4 5 6 7 8 9 స్టెప్స్ వెనక్కి వచ్చాను 18 నుండి స్టార్ట్ అయ్యి 9 స్టెప్స్ వెనక్కి వచ్చాను ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది 9 వరకు వచ్చింది అంటే ఏం రాయించిన మనకి -9 ఇది మనకి ఇక్కడ 0 తో స్టార్ట్ అయింది 18 దాకా వెళ్ళిపోయింది మళ్ళీ 18 నుండి వచ్చేసి 9 తో ఆగిపోయింది అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది 18 - 9 = 9 +9 అన్నా 9 అన్నా ఒకటి ఓకేనా అలాగే నెక్స్ట్ ఇంకో లాస్ట్ సంబంధించిన 5 × 3 5 × 3 థర్డ్ వన్ 5 × 3 అన్న 5 × 3 అంటే 5 × 3 అంటే ఇది మనకి మీనింగ్ 5 ని 3 టైమ్స్ యాడ్ చేయాలి లేదా 3 ని 5 టైమ్స్ యాడ్ చేయాలి మన ఇష్టం ఎలా చేస్తాం నేను 5 ని 5 ఎన్నిసార్లు యాడ్ చేయాలి 3 టైమ్స్ 5 + 5 + 5 5 + 5 + 5 3 టైమ్స్ యాడ్ చేయాలి 5 ని
మల్టిప్లై అయ్యి మల్టిప్లికేట్ ఎంత ఉందో అన్ని సార్లు రాశారు. ఇంకా ఎడిషన్ చేయడం ఈజీ కదా. 0 పెట్టేస్తాం ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు మనకి యారో లాస్ట్ పెడతాము. యారో అయితే మర్చిపోకూడదు. ఫస్ట్ ఏం స్టెప్ వెళ్ళాలి 5 స్టెప్స్ వెళ్ళాలి. 0 నుండి 5 1 2 3 4 5 అండ్ ఇంతవరకు ప్లస్ 5 స్టెప్స్ వెళ్ళాలి. తర్వాత ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి మళ్ళీ 5 స్టెప్స్ వెళ్ళాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది చేయాలి 5 స్టెప్స్ 1 2 3 4 5 అంటే ఇక్కడ వరకు 5 స్టెప్స్ వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ నెంబర్ ఏమిటి 5 ఉంది. అది కూడా ఎన్ని స్టెప్స్ వెళ్ళాలి 5 స్టెప్స్ వెళ్ళాలి. ఇక్కడ 1 2 ఇంకా మళ్ళీ దగ్గర ఇంకా 3 స్టెప్స్ కావాలన్నా 2 3 4 5 ఇక్కడ 5 స్టెప్స్ ఫిల్ చేయండి. 12 తర్వాత 3 13 తర్వాత 14 తర్వాత 15 అంటే ఏమొస్తుంది మనకి +5. ఇప్పుడు ఎక్కడైనా ఇది 0 తో స్టార్ట్ అయ్యి 15 కండి అంటే 5 × 3 = 15. ఒకటే గుర్తుంచుకోండి రిపీటెడ్ ఎడిషన్ ఇస్ కాల్డ్ మల్టిప్లికేషన్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇది చాలా ఈజీ క్వశ్చన్ చేద్దాం. థర్డ్ ఈ థర్డ్ ఏంటంటే మనకి దాని నెంబర్ నేను మొత్తం క్వశ్చన్ రాయట్లేదు. మనకి మీనింగ్ఫుల్గా ఎంత వికెట్ అవుతుందో అందరికీ రాస్తాను. దాని నెంబర్ lies is the number line which whole number lies on number line is on right of the other number. ఈ సమ్ చేయాలంటే మనకు ఒకటే చూసుకోవాలి. ఎటువైపు రైట్ సైడ్ ఎటువైపు లెఫ్ట్ సైడ్ అనేది తెలియాలి. ఎటువైపు రైట్ సైడ్ ఎటువైపు లెఫ్ట్ సైడ్ అనేది తెలియాలి. అని మనకి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 3 క్వశ్చన్స్ లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ లో కూడా 2 నెంబర్స్ ఇచ్చారు. వన్ బై వన్ చూద్దాం చూడండి. 895 239 అనే నెంబర్ ఇచ్చారు. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి విచ్ హోల్ నెంబర్ ఆన్ నెంబర్ లైన్ ఈజ్ ఆన్ రైట్ ఆఫ్ ది నెంబర్ అంటే ఏ నెంబర్ రైట్ సైడ్ ఉందో చెప్పాలి. ఏ నెంబర్ రైట్ సైడ్ ఉందో చెప్పాలి. అంటే ఈ నెంబర్ రైట్ సైడ్ ఉందా లేకపోతే ఈ నెంబర్ రైట్ సైడ్ ఉందో చెప్పాలి. ఒకటే గుర్తుంచుకోండి రైట్ అంటే ఎలా మీరు ఇక్కడ మనకి నెంబర్ లైన్ డ్రా చేసామనుకోండి ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది రైట్ సైడ్ అవుతుంది, ఇదేమవుతుంది రైట్ సైడ్ అవుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది అది రైట్ సైడ్ అవుతుంది. ఓకే 0 తీసుకుంటే 0 ఇక్కడ తీసుకున్నాం ఇది 0కి లెఫ్ట్ సైడ్ అవుతుంది, ఇది 0కి రైట్ సైడ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక నెంబర్ లైన్ రాసాం. ఈ రెండు నెంబర్స్ ని మనకి ఎక్కడ ప్లేస్ చేయొచ్చు మనకి ఐడియా ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ ఈ రెండింటి స్మాల్ అనేది 239 స్మాల్ అంటే మనకి ఏ స్మాల్ ఏది స్మాల్ అది ఫస్ట్ టిక్ చేయండి 239. నెక్స్ట్ నెంబర్ అనేది మనకి 239 తర్వాత వస్తుందా లేదా ప్రీవియస్ వస్తుందా? ప్లస్ అంటే ఏంటి కానీ రైట్ సైడ్ వెళ్దాం. ప్లస్ అంటే వెళ్దాము రైట్ సైడ్ వెళ్దాం. ప్లస్ అంటే రైట్ సైడ్ వస్తుంది 239 తర్వాత వస్తుంది 239 240 241 242 అలా కౌంట్ చేసుకుంటే మనకి ఎక్కడో 895 వస్తుంది. ఇటువైపు రాదు ఇటువైపే వెళ్ళాలి. ఓకేనా 895 రావాలి అటువైపు వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ ఇది రైట్. ఇప్పుడు మనకి ఏది రైట్ సైడ్ ఉంది ఈ నెంబర్ రైట్ సైడ్ ఉందా 239 లెఫ్ట్ సైడ్ ఉంది ఈ నెంబర్. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకున్నానుకోండి ఇది ఎటుంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు ఒకవేళ 239 తీసుకున్నానుకోండి ఈ నెంబర్ ఎటుంది రైట్ సైడ్ ఉంది. అంటే మనకి ఏం రైట్ చెప్పచ్చు 899 lies on right side of 239 అంటే మనకి 895 అనేది 239 కి రైట్ సైడ్ ఉంది చెప్పాలి. ఓకేనా
ఇలానే సెకండ్ రోమన్ థర్డ్ రోమన్ మీరే కంప్లీట్ చేసుకోండి ఇలా టిక్ చేసి అర్థమైనా. అలాగే లాస్ట్ క్వశ్చన్ ఇది చెప్పి ఎక్సైజ్ అయిపోతుంది. చిన్న క్వశ్చన్ మార్క్ స్మాలెస్ట్ హోల్ నెంబర్ అండ్ నెంబర్ లైన్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ అండ్ లైన్. మనకి లైన్ మీద స్మాలెస్ట్ హోల్ నెంబర్ టిక్ చేయాలి. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ అడుగుతుంది. ఇక్కడ స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి తెలిస్తే మనకి అయిపోతుంది క్వశ్చన్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? 0. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 0. ఇప్పుడు మీరు దీని నెంబర్ ఏంటి ఇచ్చారు? నెంబర్ ఏంటి ఎలా ఇచ్చేస్తాం? 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. ఇప్పుడు మనకి కావాల్సింది 0 ఇచ్చారు. దీన్ని సర్కిల్ చేస్తే అయిపోయింది. ఇది ఆన్సర్. 2 మార్క్స్ చాలా ఈజీ క్వశ్చన్, ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఏం చేస్తారంటే ఎక్సైజ్ 2.1 ప్రాక్టీస్ చేయండి. ఎక్సైజ్ 2.1లో ఉన్న 4 క్వశ్చన్స్ థర్డ్ రోమన్ 2 క్వశ్చన్స్ చెప్పలేదు, అవి మీరు కంప్లీట్ చేసుకొని ఆ ఫుల్ రోమన్ కంప్లీట్ చేసి ఎక్సైజ్ 2.1 ప్రాక్టీస్ చేయండి.